కందిపప్పు హాఫ్ కప్పు, పెసలు హాఫ్ కప్పు. ఇలా కుక్కర్లో వేసి 4 విజిల్లు వచ్చేదాకా మెత్తగా ఉడికించాలి. బాండీలో ఆయిల్ వేసి ఇందులో కొంచెం మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇన్ని వెల్లుల్లిపాయ ఇలా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత చూసారా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మనం ఒక పెద్ద ఆనియను, ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిలుకలు చేసి పెట్టుకున్నాం, అవి వేసేయాలి. బాగా వేగనివ్వాలి ఎర్రగా. ఈలోపు తోటకూర కడిగి, ఇది తోటకూర. ఇప్పుడు మనం పప్పు తోటకూర వండుతున్నాం. తోటకూర శుభ్రం కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, 1/2 స్పూను పసుపు, ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలి. అవి చెప్తున్నాయి కదా. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. ఆ పప్పులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, వేడి వాటరు, అది పక్కకు తీసి అందులోనే చింతపండు నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాయి చూసారా. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఇలా ఆకుకూర వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం మగ్గినాక టమాటాలు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇంకా బాగా దగ్గరికి మగ్గిపోవాలి. ఇంగువ తాలింపులో వేయడం మర్చిపోయా, అందుకే ఈ స్టేజ్లో వేసుకోవాలి. కొంచెం చిటికెడు ఇంగువ. తాలింపు నెయ్యి నూనె కాంబినేషన్లో వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కారం, జనరల్గా అయితే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ వేసాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కలుపుకొని ఇందులో చింతపండు పులుసు మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇలా 2 నిమిషాలు చింతపండు పులుసు మగ్గిన తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసి మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇది టైట్గా ఉంది కాబట్టి ఆరిన తర్వాత ఇంకా టైట్ అయింది. మన కన్సిస్టెన్సీని బట్టి ఇంకా పలుచగా కావాలన్నా ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకో. ఇలా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది మగ్గిన తర్వాత ఉప్పు కారం అది చెక్ చేసుకున్నాం కదా, ఈ కొత్తిమీరని వేసి కలిపి దింపేసుకోవడం. ఇంతే, తోటకూర పప్పు రెడీ. ఇది ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి ఫ్లోట్ అయినాక తీసేసుకోండి.